అలాగే కొద్దిసేపు ఇంట్లో వాళ్ళందరికీ జలక్కివ్వాలంటే ఇలాంటి పనులు చెయ్యాలి. ఎవరితోనైనా పెట్టుకో నీలు, కానీ అఖిలక్కతో పెట్టుకోవద్దు. అఖిలక్క ఆదిపరాశక్తి. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కంటారు. మనకి వేరే దారి లేనప్పుడు ఈ దేవతని బాధ పెట్టడంలో తప్పేం లేదు. లేదంటే అందరి దృష్టి మన మీద పెడతారు. నేనెవరో తెలుసుకుంటారు. నాకు హెల్ప్ చేసిన నిన్ను కూడా కైమా కింద కొట్టేస్తారు. నా వెంట పద. రా ఆంటీ, రా. పూర్తి డీటెయిల్స్ కావాలి. ఆధార్ కార్డును కూడా ట్రేస్ అవుట్ చేయండి. పాన్ కార్డుని నాకు మెయిల్ చేయండి. రేపు మార్నింగ్ ఆఫీస్ అవర్స్ మొదలయ్యేలోపు పని అయిపోయి ఉండాలి. ఓకే మేడం. ఆంటీ, జ్యూస్ తాగండి. నా పెద్ద కోడలిగా అర్హత సంపాదించుకోమంటే పని మనిషి అవతారం ఎత్తావేంటి? పెద్దవారు, మీరేమన్నా నేను ఫీల్ అవ్వనంటీ. నా మీద కోపంతో మీరు భోజనం కూడా చేయలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి ఆంటీ. వామ్మో, ఆ చూపులో స్కానింగ్ ఉందేమో నీలమ్మా. నువ్వేదో కలిపావని డౌట్ వస్తే ఫినాయిల్ తాగించినట్టు జ్యూస్ కూడా తాగించేస్తారు. తాగండి ఆంటీ, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అఖిల ఆరోగ్యం గురించి పట్టించుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారమ్మా. నువ్వు కంగారు పడుకో. నా బొమ్మ అయిపోయింది. నేను బొమ్మను గీసేశాను. మహి, నన్ను బొమ్మ ఏమన్నావు కదా, నేను బొమ్మ వేసేశాను. నీల్, అల్లరి చేయకూడదు, కామ్గా ఉండు. ఎప్పుడూ లేని శ్రద్ధ ఇప్పుడెందుకు? వెనక్కి తీసుకెళ్ళు, లేదంటే నువ్వే తాగేసే. హాయ్, హే, జ్యూస్, నాకు జ్యూస్ కావాలి. నాకు జ్యూస్ ఇవ్వు, నాకు కావాలి. తాగుతాను. ఏంటా అల్లరి? అంకుల్, నాకు జ్యూస్ కావాలి, నేను తాగుతాను. అడుగుతున్నాడు కదా, ఇచ్చేయ్. ఆంటీ, మీకోసం జ్యూస్ తీసుకొస్తే వీడు తాగుతాడా? ఇవ్వు, ఇవ్వు. నాకు జ్యూస్ కావాలి, ఇవ్వు. ఇవ్వు. నీల్, 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 నేనన్నా. మతిస్థిమితో సరిగ్గా లేనివాడు ఆశపడి జ్యూస్ అడిగితే ఇవ్వడానికి ఏమైంది? పైగా అబ్బాయి నెట్టేసావా? దెబ్బ తగిలితే, ఇంకేమైనా జరిగితే? ఎవరైనా సరే మన ఇంట్లో ఉన్నారంటే వాళ్ళని మనతో సమానంగా చూడాలమ్మా. దాడి చేసి పశువులా ప్రవర్తించకూడదు. మీరు నా మీద కోపంగా ఉన్నట్టున్నారు. ఈ 3 రోజులు గడిచేలోపు నా పెద్ద కొడలు బంగారం అని మీరే అంటారు. మాకు కావాల్సింది కూడా అదే. నీ టైం బాలేదు నీలాంబరి, పద వెళ్దాం. నీల్, ఏడకూడదురా. అదిగో, నేను వేసిన బొమ్మ పాడైపోయింది. బ్యాడ్ గర్ల్ దీని మీద జ్యూస్ పడేసింది. నాకేమన్నా ఇవ్వలేదు. అయ్యో, నా బొమ్మ మీద పడేసింది. నా బొమ్మ పాడైపోయింది. నువ్వు గుడ్ బాయ్ కదా. రేపు నీకోసం కలర్ పెన్సిల్స్, స్కెచ్లు తెప్పిస్తాను. డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని నీకిష్టమైన బొమ్మలన్నీ వెయ్యి. ఆంటీ, లాలీపాప్లు కూడా తీసుకొస్తారా? అలాగే. మహి, ఆడిటర్ కి ఫోన్ చేసి మళ్ళీ ఒకసారి సంతకం గురించి గుర్తు చేయి. అలాగే మామ్. సరేనా? నా రూమ్ లో కూల్ డ్రింక్ ఉంది, వెళ్దామా? పద రూమ్కి వెళ్దాం. కూల్ డ్రింక్ ఉంది, కూల్ డ్రింక్. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, బేగా పనులన్నీ పూర్తి చేసుకుని రూమ్ కాడికొస్తే సర్ప్రైజ్ ఇస్తా అని ఇంగ్లీష్ లో చెప్పేటోళ్ళు, కానీ వస్తే కనపడ్రే.
ఓ ఆ నీలంబర్ని ఎట్టా పంపించాలన్న పనిలో పడి మర్చిపోనారేమో. ఏమోలే. పెద్ద బాబు గారు, కొబ్బరి సిట్టాకులు ఇప్పుడెందుకు తెచ్చినారు? సర్ప్రైజ్. ఇంకా మాట చెప్పకండి. ఏదో అనుకుని ఆశపడొస్తే గదిలో మీరు లేరు. వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు అడ్డు నిలబడ్డారు. ఓహో, అంటే ఈ శ్రీవారు తన పని తను చేసుకుంటేనే శ్రీమతి వెంట పడుతుందన్నమాట. ఈ రహస్యం తెలియక ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ నలిగిపోయాను. ఇంకేం ఎదురు చూడక్కర్లేదు కదా. ఉంటాను. గుడ్ నైట్. ఏ పార్వతి పార్వతి, వెయిట్. సరదాగా అంటే బొంగుమూతి పెట్టుకున్నావేంటి? నువ్వు అలా బొంగుమూతి పెట్టుకుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? కోరికేయాలనిపిస్తుంది పార్వతి. పెద్దబాబు గారు, ఈ కోపాన్ని అలాగే కిచెన్ రూమ్ కి తీసుకెళ్లి మంట పెట్టి నీకు నచ్చిన స్వీట్ చేసుకొని తీసుకురా. రాత్రిపూట మీరు స్వీట్స్ తినరు కదా పెద్దబాబు గారు. తీపి గుర్తులు ఎదురైనప్పుడు తీయగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అలాగే శ్రీవారు. మన ప్రేమకు తీపి గుర్తుగా ఉండాలని నువ్వు ఇచ్చిన కానుక కాలిపోయింది కదా పార్వతి. అందుకే ఇవి తీసుకొచ్చాను. ఆలస్యమైందని మీరే వస్తున్నారు పెద్దబాబు గారు. లేట్ అయిందని కాదు పార్వతి, నేనే దగ్గరుండి తీసుకొద్దామని వస్తున్నాను. పద. ఒక నిమిషం. ఏం చెప్తున్నారు పెద్దబాబు గారు? అరే చెప్తాను, పద. పెద్దబాబు గారు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలియని రోజుల్లో కూడా నువ్వు నేను ఆరాధించే అమ్మాయిని చూడాలని, తనని కలవాలని, కలిసి ఉండాలని కోరుకుంటూ నాకు తాజ్మహల్ గిఫ్ట్గా ఇచ్చావు పార్వతి. ప్రమాదవశాత్తు అది కాలిపోయినా దాని తాలూకా జ్ఞాపకం నా గుండెల్లో అలాగే ఉంది. అది ప్రతిబింబించేలా కనిపించాలని మళ్ళీ ఈ తాజ్మహల్ను తయారు చేశాను పార్వతి. A surprise for you. పాలరాత్తో చేసిన నా మనసుకి హత్తుకునేది కాదేమో పెద్దబాబు గారు. ఇట్ట చేసిద్దా ఉంటే భార్య సంతోషం కోసం ఏదైనా చేసే భర్త దొరకడం ఎన్ని జన్మల పుణ్యమో అనిపిస్తుంది. ఎంత అదృష్టవంతురాల్ని పెద్దబాబు గారు. ఏడవద్దు పార్వతి. నా కళ్ళు తుడవకండి పెద్దబాబు గారు.
మీ సల్లని సేతుకి కారే కన్నీళ్లు తగులుతాయి. చెయ్యి కాల్తే పార్వతి మందుల ముద్దు పెడుతుంది. కడుపు కాల్తే అమ్మలా ముద్ద పెడుతుంది. కాలి పూర్తయ్యేంతవరకు జన్మకు సరిపడా ప్రేమను అందించే పార్వతికి ఏమీ చిరుణం తీర్చుకున్నా. మీరట్ట పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి పెద్దబాబు గారు. స్వీట్ తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను. కూర్చోండి. క్షణము మనసు పడి కలలు కనే నేనే అర్థం కానా, రుసరుసలే చూపిస్తున్నా, నన్ను దూరం చేస్తూ ఉన్నా, నా కోసం ఆ క్షణమైన ఆలోచిస్తే చాలన్నా. నిన్నల్లో ఊపిరి నువ్వే, నా రేపటిలో ఆయువు నువ్వే. కరెంట్ ఆఫీస్ వాడికి కాల్ చేసినట్టు కంటిన్యూగా ట్రై చేస్తున్నావు. ఎవరికి నీలమ్మా? ఇంకెవడు? ఆ షాడో గడికి లిఫ్ట్ చేయట్లేదు. ఇన్ని రోజులు వాడెప్పుడు మనకు ఫోన్ చేస్తాడా అని టెన్షన్ పడ్డాం. అఖిలక్క నీకు టైం పెట్టాక వాడు లిఫ్ట్ చేయట్లేదు, చూసావా? ఇంట్లో ఏం జరుగుతుందో వాడికి పూస గుచ్చినట్టు తెలిసిపోతుందా ఆంటీ? అలా ఎలా? వాడితో ఎవరు చేయగలుగుంటారంటావు? అది కూడా చెప్తాను. వాడు లిఫ్ట్ చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఆంటీ. ఎక్కడుంది ఈ రాక్షసి? ఫోన్ ట్రై చేస్తూనే ఉంది. నీలంకల్ ఆడుకుందాం రా. ఇక్కడ ఆడకూడదు నీల్, తిడతారు. ఎవ్వరు తిట్టరు నీల్. వస్తువులేం పగలగొట్టకుండా ఏం ఆడుకుంటూ ఆడుకో, నీ ఇష్టం. పగలగొట్టే ఆట కాదు, దాక్కునే ఆట. హైడ్ అండ్ సీకా? అదే, మీరు కూడా ఆడాలి. ఎక్కువ మంది ఉంటేనే ఈ ఆట బాగుంటుంది. ఇంకెవరున్నారబ్బా? అదిగో అక్కడుందే పొడవు ఆంటీ. వాళ్ళని పిలు, మనందరం కలిసి ఆడుకుందాం. నీలంబరి, భవానీ ఆంటీ, ఒకసారి రండి. ఫోటోకి పోజ్ ఇచ్చుకోవాలో ఏంటో. రా నీలో, చిన్న కొడలు కేకేస్తుంది. వెళ్ళడం అవసరమా? ఇప్పుడు ఆ తిక్క శంకరయ్య నీల్గాడు చెప్పినా వినాలి నీలమ్మా. 3 రోజులు గడువు దాకే. పద దా. నువ్వు రమ్మనగానే వచ్చేసావు ఐశ్వర్య. చాలా సంతోషం గాని నీల్ హైడ్ అండ్ సీక్ ఆడదాం అంటున్నాడు. మీరు కూడా జాయిన్ అవ్వండి. వీరితో గేమ్స్ ఏంటి? సానియా మిర్జా, సైనా నెహ్వాల్, పివి సింధు లాంటి వాళ్ళతో అయితే ఆడొచ్చు. మీ టైం బాగాలేదు పిన్ని. కొడితే కూర కొట్టిన బంతిలా మళ్ళీ వెనక్కి వస్తున్నారు. మళ్ళీ టెన్నిస్ బాల్ ఆటలంటారు ఎందుకు? మేము ఆడం. నేను ఒప్పుకోను. మీరిద్దరూ ఆడాలి, 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 ఆడాలి. నీలమ్మా, ఎక్కడో ఒకచోట దాక్కునే ఆటే కదా. మన ప్లేస్ సెట్ చేసుకుని ప్రశాంతంగా ఉందాం. వీడెప్పుడు పట్టుకోవాలి? నీలాంబరు ఓకే అన్నట్టే, స్టార్ట్ చేయండి. నీల్ 1 to 10 వరకు కౌంట్ చేసి వచ్చే మేము వెళ్ళి దాక్కుంటాం, సరేనా? ఓకే. నీలంకుల్ నువ్వు వెళ్ళిపో, నేను ఇలా పెడతా. నీలంకుల్ నువ్వు వెళ్ళిపో. నీల్ ఫ్రెండ్ నువ్వు వెళ్ళిపో. పడవంటే మీరు కూడా వెళ్ళిపోండి. వెళ్తున్నాలే, రా నీలు. అందరు వెళ్ళిపోయారా? ఇక ఇదెందుకు? 1 2 3 4 5 6 7 8 9 10. 10 అయిపోయింది.
నేను వచ్చేస్తున్నా. నేను దొంగల్ని పట్టేసుకుంటా. హే! ఎక్కడున్నారు? నీలంకల్, నీలంకల్, ఫ్రెండ్. ఆంటీ రారా. కూర్చో కూర్చో. అమ్మయ్యా. అబ్బో, జాగ్రత్త జాగ్రత్త. కమ్ కమ్. ఏం చూస్తున్నావురా? ఎంత దగ్గర నుంచి చూసి ఎన్నాళ్ళైంది బంగారం. అంటే నువ్వు దూరంగా ఉన్నావనేగా. అంతేరా, ఈ మధ్య నీకు ప్రేమ తగ్గిపోయింది. నా మొహం మొత్తిందో ఏంటో. అలాంటివేంటి బంగారం? బంగారం, ఏంజిల్, డార్లింగ్ ఈ మాటలు మాత్రమే వినబడుతున్నాయి. ప్రేమేం కనబడడం లేదు. బుజ్జికొండ, చిట్టి, నా స్వీటీ, ఎన్ని జన్మలకైనా నువ్వే నా గుండెకాయ అని చెప్పాక ఇలా ఫీల్ అవుతారా ఏంటమ్మా? నేనంటే నీకు అంత ప్రేమ ఉందా? బొట్టేమంటావా? ఎక్కడేమంటావు చెప్పు. తల మీద, గుండె మీద? పొట్ట మీద. పొట్ట? పొట్టేరా పొట్టోడా? బిడ్డని పోగొట్టుకున్న నేను మళ్ళీ నీ ప్రామిస్తో అమ్మనవ్వాలి. ఇప్పుడే చెప్తున్నాను, నాకు బాబే కావాలి. మీరు ఎక్కడున్నారు? నేను పట్టేసుకుంటాను. నీలంకల్, మహి ఫ్రెండ్. వీడి పిచ్చాట్లేంటో గాని దర్జాగా సోఫాలో కూర్చునే వాళ్ళం కాస్త ఈ మెట్ల కింద కూర్చున్నాం. ఏమైందంటే కంఫర్ట్ గా లేదా? కొన్ని చెప్పుకోలేంలే. నేను పట్టేసుకుంటాను. ఏ! 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 నేను పట్టేసుకుంటాను. వాడొస్తున్నాడు, వెళ్దాం పద. వచ్చేసాను. పద పద పద. ఈసారైనా లిఫ్ట్ చేస్తాడో లేదో చూద్దాం రా. చూడు. అబ్బా, జాగ్రత్త అండి. కట్ చేస్తున్నాడు. నా నెంబర్ నుంచి చేయి. ఎవరో అనుకుని లిఫ్ట్ చేస్తాడు. గూబ గుయ్యమనేలా బూతులు తిట్టు. తీసుకో. నీలంకల్, ఎక్కడున్నారు? నీల్ ఫ్రెండ్. రింగ్ అవుతుందండి. రింగ్ టోన్ కూడా ఎక్కడ వినిపిస్తోంది? హలో హలో, మాట్లాడు నీలు, మాట్లాడు. హలో హలో. రా రా రా, ఎక్కడున్నాడో వెతుకుతాం. మాట్లాడు నీలమ్మా. హలో 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 సార్, వినిపిస్తుందా? హలో. నీల్ని హాస్పిటల్కి ఎప్పుడు తీసుకురమ్మంటారు? కట్ చేశారా ఆంటీ? మళ్ళీ చెయ్యి. ఓకే సార్, అలాగే రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తాను. బా స్విచ్ ఆఫ్ చేశాడు ఆంటీ. ఏంటి సార్, ఎంఆర్ఐ స్కాన్ చేయించాం, సిటీ స్కాన్ రిపోర్ట్ తీసుకోవాలి. అయ్యా మైక్ బాబు, అంత గట్టిగా మాట్లాడాలా? పక్కకెళ్ళి మాట్లాడు. సారీ మేడం, ఈవినింగ్ తీసుకొస్తాను సార్. నీల్ని మామూలు మనిషిని చేయండి సార్, జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. ఇప్పుడు ఏం చేద్దాం? మళ్ళీ ఇంకోసారి ట్రై చేయ నీలమ్మా. అయ్యో, చూడు ఎన్నిసార్లు try ఎక్కడున్నారు? చూడు ఒకసారి. ఎక్కడున్నారు? లేదంటీ. ఏ! దొరికేశారు. ఏ! దొంగలు దొరికేశారు. దొంగలు దొరికేశారు. దొంగలు దొరికేశారు. ఓహో, నేను వదలను.
అప్పన్న స్వామి దగ్గర మొక్కు చెల్లించినట్టు ఇలా పట్టేసుకున్నావేంట్రా? వదిలు వదిలు. నీల్ ఫ్రెండ్ ఓకే. ఇదిగో దొంగలు దొరికేశారు. రేయ్ దొంగలన్నావో మూత పగలు కొడతాను. ఆంటీ నీకిచ్చిన టైం అయిపోతే దొంగగానే వెళ్ళిపోతావు నీలంబరి.